హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకు ఆల్రెడీ నేను మొన్న మనకి ఏపీఎస్సి నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ కావడం జరిగిందని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. ఆ వెబ్ నోట్లో ఏముంది ఏంటనేది కూడా నేను క్లియర్గా మీకు ఒక వీడియో అయితే చేశాను. దాని తర్వాత వెబ్ నోట్తో పాటు సిలబస్ కూడాను, కొత్త సిలబస్ కూడాను మనకి రిలీజ్ చేశారనమాట. సో ఆ సిలబస్కి సంబంధించి కంప్లీట్ వీడియో అనేది నేను ఆల్రెడీ మీకు చేసి ఉన్నాను. ఇవాళ వీడియోలో ఏపీఎస్సికి సంబంధించినటువంటి ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఈ వీడియోలో భాగంగా మనం అసలు అంటే పాత సిలబస్కి కొత్త సిలబస్కి ఉన్నటువంటి న్యూ సిలబస్ డీకోడింగ్ అనేది ఏ విధంగా జరిగింది, దాని తర్వాత మీడియం ఆఫ్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ప్రిలిమ్స్ ఎలా జరుగుతుంది, మెయిన్స్ ఎలా జరుగుతుంది, అదేవిధంగా ఎన్సీసీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి, దాని తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు అనేవి ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఎవరెవరికి ఎంత మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటారు, ఉమెన్కి కానీ మెన్కి కానీ. సో ఇలాంటివన్నీ డౌట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో భాగంగా నేను చెప్పినట్లుగా సిలబస్ డీకోడింగ్, అదేవిధంగా మీడియం ఆఫ్ ఎగ్జామ్, దాని తర్వాత ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, దాని తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ఏజ్, ముఖ్యంగా ఏజ్ క్రైటీరియా అనేది ఏ విధంగా ఉండాలి, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, అదేవిధంగా ఎన్సీసీ వాళ్ళకి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. దాని తర్వాత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లాస్ట్లో మనం బుక్ లిస్ట్, ఈ ఎగ్జామ్కి సంబంధించి నియర్లీ ఒక 40 to 45 days ఉందనుకుందాం అనుకోండి. ఎందుకంటే మనకి July 15th తర్వాత ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పారు కాబట్టి, సో నియర్గా ఒక 1 month లేదంటే 40 days మనం హార్డ్లీ క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ, సో ఈ 40 daysలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ మనం చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ఇది ఓల్డ్ సిలబస్ అనమాట, ఓల్డ్ ప్యాటర్న్, ఇది న్యూ ప్యాటర్న్. ఇందులో ఏమేమి డీకోడింగ్ జరిగిందో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఓల్డ్ విషయానికి వస్తే పార్ట్ ఏకి వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 75 ప్రశ్నలు వచ్చాయి. అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్, ఇది పార్ట్ బికి సంబంధించి 75 క్వశ్చన్స్ అనమాట. సో టోటల్గా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు కూడాను 75, 150 అనమాట. సో ఇక్కడ ఇది ఓల్డ్కి పేపర్, ప్రిలిమ్స్కి పేపర్ అనమాట. ఇది ఆబ్జెక్టివ్, కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. ఇక్కడ ఇది న్యూ మనకి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి సిలబస్ ప్రకారం ఇచ్చినటువంటి న్యూ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. ఇది కూడాను ఇక్కడ మనకి కంప్లీట్లీ ఇది కూడాను ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుందని మెన్షన్ చేశారు. ఇక్కడ పేపర్ పార్ట్ ఏకి వచ్చేసరికి కూడాను జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇచ్చారు. అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ 10th క్లాస్ లెవెల్లో మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో టోటల్గా ఇక్కడ 150 క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు, 150 minutes, అదేవిధంగా 150 మార్క్స్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మనకి పాత స్క్రీనింగ్ టెస్ట్ కానీ కొత్త స్క్రీనింగ్ టెస్ట్లో కానీ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి ఎటువంటి మార్పులు అనేది జరగలేదు. సో టోటల్గా ఇక్కడ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. సో ఇందులో పేపర్ 1కి సంబంధించి ఎటువంటి మార్పులు అనేవి జరగలేదు. క్లియర్? దీని తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వద్దాము. సో ఇక్కడ మనం FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ కోర్స్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లేదంటే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ అనేది మనకి నోటిఫికేషన్ వస్తే కానీ మనకి దీనిపైన క్లియర్గా ఐడియా రాదనమాట. ఇది యాజ్ పర్ ఓల్డ్ నోటిఫికేషన్ ప్రకారం మనకి ఎవరికైతే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. బట్ ఇది పాత నోటిఫికేషన్ ప్రకారం అయితే ఈ విధంగా ఉంది ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి. మనం రీసెంట్గా ఎందుకు చూసినట్లయితే డిఎస్సికి సంబంధించి 44 years వరకు పెంచడం, ఏజ్ అనేది పెంచడం జరిగిందనమాట. సో ఎందుకంటే మనకి కొత్త నోటిఫికేషన్ వచ్చిన దాకా మనకి ఇదే ఏజ్ ఉందా లేదంటే దీనికి కూడా మళ్ళీ గవర్నమెంట్ ఏమన్నా పెంచే అవకాశాలు ఉన్నాయా అనేవి కూడాను మనకి కొత్త నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనకి ఒక అవగాహన అనేది రాదనమాట. సో పాత నోటిఫికేషన్ ప్రకారం 18 నుంచి 30 సంవత్సరాలు అనేది ఉండాలన్నమాట. ఇకపోతే FSO ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బాటనీ లేదంటే ఫారెస్ట్రీ ఆర్ హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఆర్ జువాలజీ ఆర్ అగ్రికల్చర్ యాజ్ ఏ సబ్జెక్ట్.
సో సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు క్లియర్గా ప్రతిదీ కూడాను, బాటనీ కానీ, జియాలజీ కానీ, హార్టికల్చర్ కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్. సో ఇలాగా ఏదైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అందరూ కూడాను ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఇదన్నా ఉండాలి, లేదంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలన్నమాట. ఈ డిగ్రీ అయినా ఉండాలి, లేదంటే ఈ డిగ్రీ అయినా ఉన్నవాళ్ళు ఈ FSO ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చింది కదా. నెక్స్ట్ దీని తర్వాత ఇక సిలబస్కి వద్దాం. ఇది ఓల్డ్ సిలబస్, ఇది న్యూ సిలబస్ అనమాట. సో ఓల్డ్ సిలబస్లో పార్ట్ ఏకి చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అని చెప్పుకున్నాం అనమాట. సో ఎన్ని మార్క్స్ అంటే 75 మార్క్స్. పార్ట్ ఏకి వచ్చేసి 75 మార్క్స్. ఇక్కడ కూడాను ప్రిలిమ్స్ పేపర్ ఏం మారలేదు కాబట్టి ఇక్కడ కూడాను సేమ్ 75 మార్క్స్ ఉంది. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ సైన్స్ ఉంది, ఇక్కడ జనరల్ సైన్స్ ఉంది, ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉంది, ఇక్కడ కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మాత్రం ఇంటర్నేషనల్ న్యూస్ అనేది మనకి అవసరం లేదు. సో ఇక్కడ అనేది ఒక మార్పు అనేది జరిగింది. దీని తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా అలానే ఉంది. సో ఇక్కడ సేమ్ ఏం మారలేదు. ఆంధ్రప్రదేశ్ ఫోకస్ ఆన్ ఏపీ అండ్ ఇంటర్నేషనల్ మూమెంట్, ఇండియన్ నేషనల్ మూమెంట్ సారీ. దీని తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారు, వరల్డ్ జియోగ్రఫీ అనేది ఇచ్చారు. ఇక్కడ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఎ ఫోకస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇందులో మనకి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ కొత్త సిలబస్లో భాగంగా వరల్డ్ జియోగ్రఫీ అనేది లేదు, వరల్డ్ జియోగ్రఫీ అనేది తీసేశారు. పాత దాంట్లో వరల్డ్ జియోగ్రఫీ అనేది ఉంది, బట్ ఇప్పుడు కొత్త సిలబస్లో వరల్డ్ జియోగ్రఫీ అనేది రిమూవ్ చేశారు. ఇకపోతే ఇండియన్ పాలిటీ అలానే ఉంది, మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంటర్ఫరెన్సెస్ అలానే ఉంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. సేమ్ ఇక్కడ మిగతావన్నీ కూడా సేమ్ ఉన్నాయి. ఈ పార్ట్ ఏకి సంబంధించి ఏంటి మార్పులు వచ్చాయి అనుకుంటే మనకి ఇందులో వచ్చేసరికి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అనేవి రిమూవ్ చేశారు, ఇంటర్నేషనల్ అప్డేట్స్ అనేవి మనకు అనవసరం. సో పార్ట్ ఏకి ప్రిపేర్ అయ్యేటప్పుడు దెన్ ఇక్కడికి వచ్చేసరికి వరల్డ్ జియోగ్రఫీ అనేది కూడాను రిమూవ్ చేశారు. సో ఈ పార్ట్ ఏకి సంబంధించి ఈ రకమైనటువంటి మార్పులు అనేవి జరిగినాయి అనమాట. సో దీని తర్వాత పార్ట్ బికి వచ్చేసరికి జనరల్ సైన్స్ ఇది కంప్లీట్లీ ఆబ్జెక్టివ్, రెండు కూడాను ఆబ్జెక్టివ్. పార్ట్ ఏ పార్ట్ బి రెండు కూడాను ఆబ్జెక్టివ్ అనమాట. సో టోటల్గా ఇక్కడ 75 మార్క్స్, ఇది కూడాను 75 మార్క్స్. సో మార్క్స్ విషయంలో కానీ టైం విషయంలో కానీ ఎటువంటి మార్పులు అనేవి జరగలేదు, అభ్యర్థులు ఇది గమనించాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉంది, అదేవిధంగా లివింగ్ ప్రాసెస్, సో లైఫ్ ప్రాసెస్ సంబంధించి సేమ్ అలానే ఇచ్చారు. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించి కూడా సేమ్ అలానే ఉంది. ఇకపోతే ఇక్కడ రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్కి సంబంధించి కూడాను సేమ్ ఇలానే ఉందన్నమాట. సో ఇక్కడ పార్ట్ బిలో కూడాను మనకి ఏం చేంజెస్ అనేవి లేవు. ఇక్కడ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్కి సంబంధించి ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నీ కలిపి ఒకటే పార్ట్గా ఇచ్చారు, బట్ ఇక్కడికి వచ్చేసరికి పార్ట్ ఏ అండ్ పార్ట్ బికి సపరేట్గా కలిపి ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇక్కడ మార్పు వచ్చేసరికి ఈ చిన్న మార్పు అనేది చేశారు. సిలబస్కి అంతా కలిపి ఒకటే ఇచ్చారు ఇక్కడేమో, బట్ ఇక్కడేమో పార్ట్ ఏ పార్ట్ బిగా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. సో మీకు అంటే సిలబస్ కంప్లీట్ పార్ట్ బికి సంబంధించి ఎటువంటి మార్పులు అనేవి జరగలేదు. దీని తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా న్యాచురల్ రిసోర్సెస్ ఉంది, ఇక్కడ ఇది ఓల్డ్ అనమాట, ఇది వచ్చేసరికి న్యూ సిలబస్. ఇందులో కూడాను నాన్ మెటల్స్ ఉంది, ఇక్కడ కూడా నాన్ మెటల్స్ ఉంది, కార్బన్ కాంపౌండ్స్ ఉంది, ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే అన్నీ కంప్లీట్గా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్, ఇవన్నీ కూడాను మనకి ఇక్కడ ఎన్విరాన్మెంట్ భాగంగా ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ నెంబర్ వైజ్గా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా మొత్తం కంప్లీట్గా ఇక్కడ ఓజోన్ లేయర్ డిప్లేషన్ కానివ్వండి, లేదంటే ఇవన్నీ కూడాను మనకి ఏదైతే సైంటిఫిక్ నేమ్స్ చూడండి, ఇక్కడ అన్నీ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ చూడండి, ఫెనల్ కానీ, క్యూమిన్ కానీ, మస్టర్డ్ కానీ, ఇవన్నీ కూడాను సైంటిఫిక్ నేమ్స్, వీటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేవి కూడాను మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్ని కలిపి ఒకటే రకంగా ఇచ్చేశారు, మొత్తం ఒకటే దాంట్లో ఇచ్చారు, ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. ఇక్కడేమో విడివిడిగా ఇచ్చారనమాట. ఇక్కడికి పోతే ఇంకా సోలార్ సిస్టమ్, ద యూనివర్స్ అనేది ఇచ్చారు, బట్ ఇక్కడ ద యూనివర్స్ అనేది లేదనమాట, ఫిజిక్స్కి సంబంధించి. సో మొత్తం సోలార్ సిస్టమ్ యూనివర్స్కి సంబంధించింది అయితే ఇందులో లేదనమాట ఈ పార్ట్లో. సో ఇది ఒక్కటే మార్పు అనేది ఇందులో జరిగింది. దీని తర్వాత మనకి మ్యాథమెటిక్స్
ఇది ఓల్డ్ సిలబస్, అదేవిధంగా ఇక్కడ న్యూ సిలబస్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో కూడాను అర్థమెటిక్స్ ఉంది, జియోమెట్రీ ఉంది, స్టాటిస్టిక్స్ ఉంది. ఇక్కడ చూడండి స్టాటిస్టిక్స్, జియోమెట్రీ, అర్థమెటిక్. ఇందులో నుంచి తీసేసింది ఏంటంటే ఆల్జీబ్రా తీసేశారు, అదేవిధంగా ఇంకొకటి ఏంటి మనకి ట్రిగ్నోమెట్రీ. ఈ రెండు కూడాను మనకి న్యూ సిలబస్లో లేవు. సో మీరు ఈ రెండు పార్ట్స్ని మీరు ఎక్సెప్ట్ చేసేసి మిగతావన్నీ కూడాను సేమ్ అనమాట. అర్థమెటిక్స్ ఉంది, జియోమెట్రీ ఉంది, స్టాటిస్టిక్స్ ఉంది. సో ఈ సిలబస్ ఇది ఓల్డ్ సిలబస్, ఇది న్యూ సిలబస్. కంపేర్ టు ఓల్డ్ టు న్యూ చూసుకున్నట్లయితే మనము మ్యాథమెటిక్స్లో వచ్చేసరికి ఈ రకమైనటువంటి చేంజెస్ అనేవి జరిగినాయి. ట్రిగ్నోమెట్రీ తీసేశారు, అదేవిధంగా మెన్సురేషన్ అనేది మనకి తీసేయడం జరిగిందనమాట. ఇక్కడ సో మెన్సురేషన్ అనేది కూడా ఇందులో లేదు మనకి. సో ఇవన్నీ కూడా మనకి కొంతమంది అభ్యర్థులకి ఏంటంటే ట్రిగ్నోమెట్రీ అనేసరికి చాలా టఫ్ టాపిక్, అది మనకి చాలా ఎక్కువ టైం టేకెన్ తీసుకుంటూ ఉంటుంది అని చెప్పేసి భయపడతారు. సో ఇప్పుడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడాను ఈ సిలబస్ అనేది తీసేశారు కాబట్టి ఇవన్నీ కూడాను మనం జస్ట్ ఏంటంటే మనకి అడ్వాన్స్ లెవెల్ అవసరం లేదు. ఇక్కడ మనకి ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఏంటి స్టాండర్డ్, ఎస్ఎస్సి స్టాండర్డ్. 10th క్లాస్లో మనం ఏదైతే 10th క్లాస్ లోపు 6 to 10th లోపు ఏవైతే మనం ప్రిపేర్ అయ్యామో ఈ టాపిక్స్ పైన, సో అవి బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి బాగా స్ట్రాంగ్గా ఉండండి. మిగతా అడ్వాన్స్ లెవెల్ అనేది మీకు అవసరం లేదు. ఎందుకంటే నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి అడ్వాన్స్ లెవెల్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. ఏదైతే బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయో ఫార్ములాస్ కానీ లేదంటే ఇంకా ఏదైతే మనకి ఎట్లాగ టెక్నిక్స్, చిన్న చిన్న టెక్నిక్స్ ఎలాగా అవి ఉంటాయి కాబట్టి సో వాటిని తరువుగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, అవైతే సరిపోతుంది. సో మ్యాథ్స్ పార్ట్కి వచ్చేసరికి ఈ రకమైనటువంటి మార్పులు అనేవి జరిగినాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అనేవి తీసేయడం జరిగింది. అర్థమెటిక్స్, జియోమెట్రీ, అదేవిధంగా స్టాటిస్టిక్స్ మాత్రమే ఈ మ్యాథ్స్ సిలబస్లో అనేవి ఉన్నాయి అనమాట. దీని తర్వాత ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఏంటిదంటే ఇది ఇక్కడ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం ఒకసారి ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి పాతది అనమాట. రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి రైటింగ్ అండ్ ఎస్సే ఇన్ ఇంగ్లీష్, తెలుగు ఆర్ ఉర్దూ. మనకి 3 మీడియాల్లో ఈ పేపర్ అనేది అవైలబిలిటీగా ఇస్తారనమాట. ఏంటిదంటే డిస్క్రిప్టివ్ పేపర్, అదేంటిదంటే మనకి ఒక ఎస్సే అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. దానికి 50 మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ మాత్రమే ఇస్తారు, 30 నిమిషాలు అనేది టైం అనేది కేటాయిస్తారనమాట. ఈ డిస్క్రిప్టివ్ పేపర్ విషయానికి వస్తే 3 మీడియంలో అంటే తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ ఈ 3 మీడియంలో ఈ పేపర్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఆ 3 మీడియంలో మనకి ఒక ఎస్సే ఏదైనా ఒక టాపిక్ పైన ఎస్సే అనేది రాయాల్సి ఉంటుంది 50 మార్కులకి. అది కూడాను కంప్లీట్లీ క్వాలిఫైయింగ్ నేచర్లోనే మనం రాయాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే పేపర్ 1 విషయానికి వస్తే పేపర్ 1, పేపర్ 2 వచ్చేసరికి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో సేమ్ అదే సబ్జెక్ట్స్ అదే సిలబస్ అనమాట. సో టోటల్గా కాకపోతే మార్క్స్ విషయంలో అక్కడేమో మనకి 75 మార్క్స్ పేపర్ ఏకి పార్ట్ ఏకి పార్ట్ బికి సంబంధించి టోటల్గా 150 మార్క్స్ కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పేపర్ 1కి వచ్చేసరికి 100 మార్క్స్ ఉంది, పేపర్ 2కి వచ్చేసరికి 100 మార్క్స్ ఉందన్నమాట. సో టోటల్గా 200 మార్క్స్కి అనేది ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇదేంటంటే క్వాలిఫైయింగ్ టెస్ట్ కాబట్టి ఈ మార్క్స్ అనేవి ఈ రెండిట్లో అనేవి కలపరనమాట. సో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో 100 మార్క్స్, 100 క్వశ్చన్స్, 100 మినిట్స్ కూడా. సో టోటల్గా 200 మినిట్స్ అనేది మనకి టైం అనేది ఉంటుందన్నమాట. 200 మినిట్స్లో మనం 200 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి, 200 మార్క్స్ అనేది మనం తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఏదైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట, రిటర్న్ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్. కమింగ్ టు ద ఎఫ్ఎస్ఓ పేపర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే క్వాలిఫైయింగ్ టెస్ట్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ తెలుగు ఉంటుంది అన్నమాట. జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి 50 మార్క్స్, అదేవిధంగా జనరల్ తెలుగు కూడా వచ్చేసరికి 50 మార్క్స్ అనేది ఉంటుంది ఇందులో. దీని తర్వాత ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ అనమాట. పేపర్ 1 ఇక్కడ మనం పేపర్ 1 చెప్పుకున్నాం కదా. కమింగ్ టు ద ఇప్పుడు ఎఫ్ఎస్ఓకి సంబంధించి పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటిది పేపర్ అనేది ఉంటుంది. సేమ్ సిలబస్ పేపర్ 2 కూడా ఉంటుంది. సేమ్ మ్యాథమెటిక్స్ సంబంధించి 150 క్వశ్చన్స్ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరికీ కూడాను సేమ్ అనేది ఉంది. కాకపోతే ఇక్కడ జనరల్ తెలుగుకు సంబంధించి కూడాను ఇంకొక సబ్జెక్ట్ అనేది యాడ్ కావడం జరిగిందనమాట. సో ఎవరైతే ఎఫ్ఎస్ఓ కూడా అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది. వీళ్ళకి ఇక్కడ 3 పేపర్లు ఇంకొక పేపర్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఏంటంటే జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించి 150 మార్క్స్. టోటల్గా ఇక్కడ మనకి 450 మార్క్స్ అనేది వీళ్ళ యొక్క
ఎఫ్ఎస్ఓకి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో మీకు ఒక అవగాహన అనేది వచ్చే ఉంటుంది. ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి మెయిన్స్ పేపర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎవరైతే ఎఫ్ఎస్ఓకి అప్లై చేస్తారో వాళ్ళ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఈ విధంగా అనేది ఉంటుందన్నమాట. సో క్లియర్. నెక్స్ట్ వచ్చేసరికి మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ రాస్తాము, మెయిన్స్ కూడా రాస్తాము, క్లియర్ చేసేస్తాము. సో ఆఫ్టర్ మెయిన్స్ తర్వాత మనకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది పెడతారనమాట. సో ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాము ఒకసారి. ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో ఆ అభ్యర్థుల్ని ఒక పోస్ట్కి 2 అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే 1:2 రేషియోలో అనేది సెలెక్ట్ చేస్తారు. సో ఇందులో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో భాగంగా మనకి ఏమేమి జరుగుతుందంటే వాకింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, మెడికల్ టెస్ట్, అదేవిధంగా వాకింగ్ టెస్ట్. మెన్కి ఉమెన్కి కొన్ని వీళ్ళు ఇచ్చారనమాట. ఏంటి అవి కూడా చూద్దాం ఒకసారి. మెన్ వచ్చేసరికి మనకి ఇక్కడ 4 అవర్స్లో 24 కిలోమీటర్స్ అనేది వాక్ చేయాల్సి ఉంటుంది. ఉమెన్కి వచ్చేసరికి 4 అవర్స్లో 16 కిలోమీటర్స్ అనేది వాక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ వాకింగ్ టెస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో ఆ అభ్యర్థుల్ని 1:2 రేషియోలో సెలెక్ట్ చేస్తారు. ఆ 1:2 రేషియోలో ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఆ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో భాగంగా ఈ వాకింగ్ టెస్ట్ ఈ విధంగా, అంటే 4 అవర్స్లో 24 కిలోమీటర్స్ అనేది వాక్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే మెన్ ఉంటారో వాళ్ళు. అదేవిధంగా ఉమెన్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 4 అవర్స్లో 16 కిలోమీటర్స్ వాక్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత ఎన్సీసీ, ఎవరైతే ఎన్సీసీ సర్టిఫికేట్ పొంది ఉంటారో ఆ అభ్యర్థులకి ఉండేటటువంటి బెనిఫిట్స్ కూడా ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. వీళ్ళకి ఇక్కడ వచ్చేసరికి బోనస్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇక్కడ, ఎవరైతే మనకు ఆల్రెడీ పాపం వాళ్ళు చాలా కష్టపడి లైక్ ఎలా అంటే వాళ్ళ క్యాంపులు ఉంటాయి అనమాట. ఆ క్యాంప్కి వెళ్తేనే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ వస్తుంది. అక్కడ తినడానికి సరిగ్గా ఫుడ్ ఉండదు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు సరిగ్గా ఉండరు. సో వాళ్ళకు ఉన్నటువంటి డెడికేషన్కి దాని యొక్క రిజల్ట్ అనేది ఇలాంటి సందర్భాల్లో అనేది మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఎన్సీసీ అభ్యర్థులు వాళ్ళ యొక్క సర్టిఫికేట్ని బట్టి వాళ్ళకి మార్కులు అనేది కొన్ని కేటాయించడం జరుగుతుందన్నమాట ఇక్కడ ఎగ్జామ్ దాంట్లో. సో ఎవరికైతే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళందరికీ కూడాను 5 మార్క్స్ అనేవి 5 మార్క్స్ బోనస్గా అనేది వస్తుంది. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3 మార్క్స్ అనేవి బోనస్ వస్తుంది. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 1 మార్క్ అనేది వస్తుంది. ఎవరైతే పీడబ్ల్యూడి ఉంటారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఇది ఎందుకంటే వాకింగ్ టెస్ట్ కాబట్టి వాళ్ళు ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగానికి నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ మనకి ఈ విధంగా అనేది ఎన్సీసీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి ఈ విధంగా మార్కులు అనేవి బోనస్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో భాగంగా. సో ఇది మనకి ఆఫ్టర్ మెయిన్స్ తర్వాత ఈ విధంగా అనేది మనల్ని క్యాండిడేట్స్ అనేది సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి, అదేవిధంగా ఎవరికైతే ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడాను ఈ విధంగా బోనస్ మార్క్స్ యాడ్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది అనమాట. సో ఇకపోతే బుక్స్ లిస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి హార్డ్లీ ఒక 40 డేస్ వేసుకుందాం. 40 డేస్ ఉందనుకోండి, ఎందుకంటే మనకి జూలై 15th తర్వాత ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఆ వెబ్ నోట్లో చెప్పడం జరిగింది. సో ఈ జూలై 15th తర్వాత అనుకుంటే ఇక్కడ జనరల్ స్టడీస్కి సంబంధించి మనం ఎప్పుడైనా కానీ ఎన్సీఆర్టీస్నే ఫాలో అవటం చాలా అంటే చాలా ఉత్తమం అనమాట. సో జనరల్ సైన్స్కి సంబంధించి కానీ జనరల్ స్టడీస్కి సంబంధించి కానీ ఎన్సీఆర్టీస్ అనేది ఫాలో అవ్వండి. ఇకపోతే కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఏదైనా ఒకటే సోర్స్ ఫాలో అవ్వండి, ఎయిదర్ వీక్లీ ఆర్ మంత్లీ ఆర్ డైలీ. ఈ మూడిట్లో ఏదో ఒకటే మాత్రమే ఫాలో అవ్వండి. అంటే మీకు బాగా ట్రస్ట్ వర్తి ఉన్నటువంటి ఛానల్ కానీ లేదంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా మార్కెట్లో. చాలా నవేడేస్ ఎలా అయిపోయిందంటే కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడాను కరెంట్ అఫైర్స్. ఇందులో మీకు చాలా ది బెస్ట్ అనిపించినవి ఎగ్జామ్కి రిలవెంట్గా ఉన్నటువంటి ఛానల్స్ ఏవైతే మనకి కరెంట్ అఫైర్స్ ఇస్తున్నావో అవి మాత్రమే ఫాలో అవ్వండి. ఏదైనా ఒకటే సోర్స్ మాత్రం ఫాలో అవ్వండి. నేనైతే అదొకటే చెప్పదలుచుకున్నాను. ఎయిదర్ మంత్లీ కానీ వీక్లీ కానీ డైలీ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఫాలో అవ్వండి. కమింగ్ టు ద హిస్టరీ కూడా వచ్చేసరికి ఏపీకి సంబంధించి జోగినాయుడు సార్ బుక్ చదవండి. దీని తర్వాత ఎన్సీఆర్టీస్ ఆల్రెడీ రివిజన్ ఇచ్చి ఉంటే చదవండి, లేదంటే జోగినాయుడు సారు. అదేవిధంగా లైక్ ఇంకా మీకు ఏదైనా మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించి మార్కెట్లో చాలా రకాలైన మనకి టైం లేదు కాబట్టి ఇండియన్ హిస్టరీకి సంబంధించి జిస్ట్ బుక్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఆ బుక్స్ కొనుక్కోండి. అవి మీకు ఎందుకంటే తొందరగా ప్రిపరేషన్ అవ్వడానికి మీకు ఈజీగా పనికొస్తుంది. కమింగ్ టు ద జోగ్రఫీకి కూడా నేను ఎన్సీఆర్టీసే రిఫర్ చేస్తాను. ఈ జోగ్రఫీ విషయానికి వస్తే మనకి రీసెంట్ డేటా ఏదైతే ఉందో అది మనం ఎక్కువగా మనకి కరెంట్ అఫైర్స్లో
డౌట్స్లో అవంతా క్లియర్ అయిపోతుంది కాబట్టి రీసెంట్ డేటా అదేవిధంగా తెలుగు అకాడమీ బుక్స్ మనకి ఏపీకి సంబంధించి తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి అనమాట. సో ఆ బుక్స్ ఏవైతే మీకు మార్కెట్లో దొరుకుతాయో అవి కూడా ఒకసారి మీరు చదువుకోండి జియోగ్రఫీకి సంబంధించి. ఎకానమీ విషయానికి వస్తే ఐఎస్ఎన్ రాజు. నేను ఇక్కడ ఎకానమీకి సంబంధించి మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎకానమీ ఎప్పుడూ కూడాను స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో అది మీకు బై హార్ట్ అయిపోవాలన్నమాట. ఎందుకంటే ఎకానమీ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. లైక్ ఎకనామిక్ సర్వేని బట్టి కానీ బడ్జెట్ని కానీ ఎవ్రీ ఇయర్ అనేది మార్పులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి సో స్టాటిక్ పార్ట్ మనం స్టాండర్డ్గా ఉంటే కనుక సో మిగతావన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అయిపోతూ ఉంటే మనకి చదువుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే స్టాటిక్ పార్ట్ ఆల్రెడీ మనకి వచ్చేసింది అనుకోండి, మనం చదవాల్సింది ఇంక రిమైనింగ్ ఏముంటుంది, ఎకనామిక్ సర్వే, బడ్జెట్, పాలసీస్, వెల్ఫేర్ అండ్ స్కీమ్స్కి సంబంధించినటువంటివి మనం ఎక్కువగా మనం రివైజ్ చేయడానికి తక్కువ టైంలో ఇలాగ మనం సెగ్రిగేట్ చేసేసుకొని చదువుకోవచ్చు అనమాట. సో ఎప్పుడు కూడాను స్టాటిక్ పార్ట్ అనేది మీకు బై హార్ట్ అయిపోవాలన్నమాట. ఈ సబ్జెక్ట్ కాదు, ఏ సబ్జెక్ట్ అయినా కానీ స్టాటిక్ పార్ట్ బై హార్ట్ అయిపోయినప్పుడు అందులో కొత్తగా ఇంకా రీసెంట్గా వచ్చినటువంటి డేటాని మనం గుర్తుపెట్టుకోవడం అనేది ఈజీ అయిపోతుంది అనమాట. కమింగ్ టు ద మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీకి వచ్చేసరికి కాన్సెప్ట్ ప్లస్ ప్రాక్టీస్ ఎనఫ్. కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను మీకు ఎట్లా అంటే నిద్రలో పడిగినా కానీ మీకు అవి చేసే విధంగా మీరు ఆ రకంగా మీరు ప్రాక్టీస్ ఉంటేనే మెంటల్ ఎబిలిటీ మీకు ఇంకా ఎక్కువగా స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇకపోతే సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సో మీకు మార్కెట్లో ఏది దొరికినా కానీ లైక్ జిస్ట్కి సంబంధించి చాలా దొరుకుతాయి ఉంటాయి అన్నమాట. సో అవి మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇది పార్ట్ ఏకి జనరల్ స్టడీస్కి సంబంధించి నేను ఈ విధంగా మీకు బుక్స్ అనేది నేను మీకు రిఫర్ చేశాను. సో ఇందులో మీరు ఏది బెస్ట్ అనిపిస్తే ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఆ విధంగా అయితే ఫాలో అవ్వండి. కమింగ్ టు ద పార్ట్ బి. పార్ట్ బి విషయానికి వస్తే ఎన్విరాన్మెంట్కి సంబంధించి మంజునాథ్ తిమ్మిండి. సో ఈ మంజునాథ్ తిమ్మిండి బుక్ అనేది ఎన్విరాన్మెంట్కి సంబంధించి బాగుంటుంది. అదేవిధంగా ఇండియన్ ఫారెస్ట్రీ మనకి ఎఫ్ఎస్ఓకి సంబంధించి ఇంకొక పేపర్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఆ ఇండియన్ ఫారెస్ట్రీకి సంబంధించి ఎవరైతే మణికందన్ బుక్ ఉంటుంది, మణికందన్ బుక్ అనేది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ మణికందన్ బుక్ అనేది ఇండియన్ ఫారెస్ట్రీకి సంబంధించి మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఇకపోతే మ్యాథమెటిక్స్ అండ్ కాన్సెప్ట్ అండ్ ప్రాక్టీస్కి సంబంధించి ఏదైనా ఏ బుక్ అయినా కానీ మీరు ఫాలో అయిపోండి. సో ఈ మ్యాథ్స్ కూడా నేను ఎప్పుడు కూడా ఇంతకుముందు అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. జస్ట్ ఓన్లీ కాన్సెప్ట్స్, ఆ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి లైక్ ఏవైతే ఫార్ములాస్ ఉంటాయో అవన్నీ కూడాను మీరు బై హార్ట్ చేసేసేయండి. సో ఎప్పుడైతే అవి బై హార్ట్ అయిపోతాయో మనకి సమ్ చూడంగానే సో ఈ సమ్కి ఈ విధంగా మనం చేయాలి అని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి కాన్సెప్ట్ ప్లస్ ప్రాక్టీస్ ఇదే కాన్సెప్ట్ మనకి ఎట్లా అంటే బై హార్ట్ అయిపోవాలన్నమాట. సో ఈ టాపిక్ వచ్చినప్పుడు ఈ విధంగా ఈ టాపిక్లో ఈ రకమైనటువంటి ఫార్ములా అనేది ఈ కాన్సెప్ట్కి అనేది ఉంటుంది అని చెప్పేసి మనకి తెలియాలన్నమాట. త్రూ ఓన్లీ ప్రాక్టీస్ ద్వారానే మనకు వస్తుంది. కాబట్టి సో ఎన్ని బుక్స్ ఉన్నా కానీ మనకి ఆ మ్యాథ్స్ అనేది అది మనం కొత్తగా ఏది ఉండదు, జస్ట్ ఓన్లీ ఫార్ములాస్ బేస్ చేసుకునే ఉంటుంది. కాబట్టి త్రూ ప్రాక్టీస్ తోటి మీరు నేర్చుకుంటూ ఉండండి, వచ్చేస్తుంది. సో ఇది పార్ట్ ఏకి సంబంధించినటువంటి సిలబస్. అదేవిధంగా పార్ట్ బికి సంబంధించినటువంటి బుక్స్ లిస్ట్ అనేది ఈ విధంగా అనేది నేను మీకు ఇచ్చాను. సో ఈ వీడియోలో మనం నేర్చుకున్నవి ఏంటంటే మనకి సిలబస్లో జరిగినటువంటి మార్పులు అనేవి ఏ విధంగా ఉన్నాయి, పార్ట్ ఏకి సంబంధించి పార్ట్ బికి సంబంధించి, అదేవిధంగా పేపర్ 1కి సంబంధించి పేపర్ 2కి సంబంధించినటువంటి సిలబస్లో జరిగినటువంటి మార్పులు ఏంటి, ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉమెన్కి మెన్కి ఏ విధంగా ఉంటుంది, తర్వాత ఎన్సీసీ వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకున్నాం. దాని తర్వాత ఇంపార్టెంట్ విషయం అంటే బుక్స్ లిస్ట్కి సంబంధించి ఏ బుక్స్ చదివితే మనం హై స్కోర్ చేయొచ్చు అనేది విషయాలన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.